నిద్రపోయేటోనైనా లేపొచ్చు, కానీ నిద్రపోతున్న నటించటోని అస్సలు లేపలేం. దానికి కారణం వాడు లేస్తే ఎక్కడ పని చెప్తారో, లేస్తే ఆ పని ఎట్ట చేయబడుతుంది అనేసి దొంగ నిద్ర పోతున్నట్టు నటిస్తూ ఉంటాడనమాట. అదే చందాన హిందూ సమాజం కూడా ఈ విధంగానే ఈ సెక్యులర్ భావజాలం, దొంగ సెక్యులరిజం ఏదైతే ఉందో, సెక్యులర్ అనే ముసుగు దొడుక్కొని నిద్రపోతున్న నటిస్తూ ఉన్నది. హిందువులారా, ఇకనైనా కళ్ళు తెరిచి నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోకపోతే కనీసం నువ్వు వెళ్ళి ఎవరిని కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు, కనీసం స్పందించాలి. స్పందించకపోతే నీ అంత దరిద్రుడు ఇంకొకటి ఉండడు. కాకపోతే హిందూ సమాజమా, ఇకనైనా మేలుకొని నీ చుట్టూ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అకృత్యాల్ని ఖండించకపోతే, నువ్వు స్పందించకపోతే నీ బతికే వేస్ట్. ఇక్కడ చూడండి, నిన్న మనం చూసిన మన దేవాలయాల ధ్వంసమే కాదు, నిన్న మనకి మన హిందూ సమాజంలోనే చీలికలు తెచ్చే ప్రయత్నం కూడా జరిగింది. ఏది మన ఈ మార్వాడి గోబ్యాక్ అనేసి ఒక దొంగ నినాదం ఏదైతే తెచ్చిరో ఈ సోకాల్డ్ సెక్యులర్లు, అదే చందాన చాలా చోట్ల చాలా జరుగుతున్నాయి. కాకపోతే కొత్తగా మనకి ధర్మస్థలం ఉంది కదా, మన పరమశివుడు కొలువైనటువంటి ఈ క్షేత్రాన్ని ఏదైతే ఉందో, దీన్ని భ్రష్టు పట్టించడానికి, దీని హిందూ సమాజంలో కొత్త పోకడని తీసుకురావడానికి అక్కడేదో జరుగుతుంది, అక్కడేదో జరిగిపోయింది, అక్కడ జరుగుతున్నా కానీ ఆ దేవుడు ఏం చేయలేకపోయింది అనేసి ఒక భావజాలాన్ని హిందువులలో నూరిపోసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. హిందువుల మనసుల్ని కలుషితం చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అక్కడ జరిగింది బూటకం, అక్కడ జరిగింది అసలు ఏమీ లేదు. అక్కడ ఒక దొంగని తీసుకొచ్చి అక్కడ నేను శవాలను పూడ్చిపెట్టినా, నేను అది చేసినా ఇది చేసినా, ఇక్కడ 200, 300 లేకపోతే 1000 శవాలని పూడ్చి చేసిర్రు అనేసి ఒక కట్టుకథను అల్లి వాడు ఏదో వాని ద్వారా ఏదో చేద్దామని చూసిర్రు. కాకపోతే అక్కడ అలా బూటకాన్ని ఏదైతే ఉందో దాన్ని భగ్నం చేసిర్రు పోలీసు వాళ్ళు. అది ఒక దొంగ అనేసి దాన్ని నిర్ధారించి వాడిని అయితే అరెస్ట్ చేసిరు. కాబట్టి హిందూ సమాజమా, ఇటువంటి దొంగ మాటలు ఎవరైతే చెప్పినా కానీ నమ్మి మన హిందూ సమాజంలో చీలికలు తెచ్చే ప్రయత్నం ఎవరైతే చేస్తాడో వాడిని తరిమేయకపోతే మన హిందూ సమాజమే కాదు, మన భారతదేశం ఉండదు. ఇప్పుడున్న చెప్పుకుని తిరుగుతూ ఉన్నారు కదా సెక్యులర్ అంటూ, ఈ సెక్యులర్ కూడా ఉండదు ఇక్కడ. ఏమైనా వస్తుంది. మనం చూస్తూనే ఉన్న పాకిస్తాన్లో ఏ విధంగా అయితే వాళ్ళ రూల్ వచ్చిందో, బంగ్లాదేశ్లో ఏ విధంగా అవుతుందో అదేవిధంగా ఇక్కడ సెక్యులర్ అనేది ఉండదు. ఇక వాళ్ళ రాజ్యమే నడుస్తుంది. కాబట్టి హిందూ సమాజం నువ్వు కళ్ళు తెరిచి నీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం అయితే చెయ్యి. ఇట్లానన్నా కొంతనన్నా మేలుకుంటామనేసి నా ఈ చిన్ని ప్రయత్నం. జై హింద్.